ఆమెతో గతంలో కూడా కొన్ని ఈవెంట్స్‌లో పరిచయం అయ్యాను, కలిసాను. చాలామందికి తెలియకపోవచ్చు. ఆమెకి ఇట్లాంటి ఆరోగ్య సమస్య ఉండడం వలన సాధారణంగా ఈ స్పోర్ట్స్ పోటీలో వాళ్ళు ఇట్లాంటి మన హెల్త్ కండిషన్ ఉన్న వ్యక్తులు మన స్పోర్ట్స్ పోటీలో వాళ్ళు పాల్గొకూడదు. అంటే చాలామందికి గుర్తు ఉంటుంది. ఒకరోజు ఈ 3 వారాలు జరిగే పోటీలో ఒకరోజు స్పోర్ట్స్ పోటీ కూడా జరిగింది. ఆమె ఆ పోటీలో పాల్గొనింది అండ్ ఆమెకి చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది. యాక్చువల్‌గా ఆమె ఫెయింట్ అయిపోయింది. అండ్ మాకే చాలా కంగారు వచ్చింది. ఎట్లా ఒక కంటెస్టెంట్ ఇట్లా ఫెయింట్ అవుతా ఉంటే రేపేమైనా జరిగితే గవర్నమెంట్ మీద ఎంత ఇట్లాంటివి జరుగుతుంది. సో మేము నెక్స్ట్ డే నేను కలుసుకోవడానికి వెళ్ళాను. మీకు ఏమైనా ఇక్కడ చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఏమైనా మీకు హెల్ప్ కావాలా? ఆమె వెంటనే చెప్పింది, లేదు లేదు నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. బట్ నాకు ఇట్లాంటి యాక్టివిటీస్ నుంచి దూరం ఉండాలి అట్లా నాకు ఏమాత్రం కూడా లేదు. సో నేను కొంత సాహసం చేసి ముందుకి వచ్చాను. సో ఇట్లాంటి ఆమెలో చాలా ఇది క్యాన్సర్, హెల్త్, తర్వాత ఫిట్నెస్ ఇట్లాంటి మంచి ఒక స్పిరిట్ ఉంది.